నాయుడుపేట మండల విద్యుత్ అధికారి చర్చలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్టపాలు చేసేలా ఉన్నాయని నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ ఆరోపించారు. పొగట్టం కాలనీ వాసుల ఇళ్లకు కరెంటు మీటర్లను అమర్చాలని కొంతకాలంగా కాలనీ వాసులంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అమర్చకపోవడాన్ని నిరసిస్తూ కాలనీ వాసులతో కలిసి ఆయన నాయుడుపేట విద్యుత్ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మంత్రి ఆదేశించినా కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇది దారుణమని అన్నారాయన. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల మీద తగు చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముప్పై సంవత్సరాల నుంచి నాయుడుపేట పొగ్గొట్టం కాలనీలో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలకి కరెంటు ఇబ్బందులు పెడుతున్న కరెంటు అధికారులు పెత్తందారులకి కొమ్ముగాస్తూ కరెంటు సర్వీసులు ఇవ్వకుండా వందల సార్లు కరెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటే పెద్దలు విద్యుత్ శాఖ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అతి త్వరగా వాళ్ళకి కరెంట్ సర్వీసులు ఇవ్వాలని నెల్లూరు ఎస్సీ గారికి తెలియజేయడం జరిగింది. నెల్లూరు ఎస్సీ గారికి 1-2 సార్లు స్టేజ్ మీద పిలిచి ముందు పేదలకి కరెంట్ ఇవ్వండి, సర్వీసులు ఇవ్వండి, తర్వాత ఏ విధంగా ఉంటే ప్రొసీజర్ మళ్ళీ చూసుకుంటాం, వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం ముందు ఇచ్చేసేయండి అని చెప్పి మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన మినిస్టర్ గారు ఆదేశాలకి బేఖరారు చేసి ఈరోజు కరెంట్ ఇవ్వకుండా అనేక రకాలుగా సర్వీసులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మొన్న మినిస్టర్ గారు చెప్పారు అని చెప్పి మినిస్టర్ గారు ఇచ్చిన అర్జీని ఎస్సీ గారికి అడిగి తీసుకొని వెళ్ళి ఈ విధంగా మినిస్టర్ గారు సర్వీసులు ఇవ్వమని చెప్పారు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మన వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన సానుభూత పరులు, వీళ్ళకి ఇమీడియట్గా కరెంట్ ఇవ్వాలని చెప్పి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మేము తెలియజేస్తే ఆయన ఆదేశాలు జారీ చేసి మేము ఎస్సీ గారు పెద్దిరెడ్డి గారు చెప్పారు కదా మీరు కరెంట్ సర్వీసులు త్వరగా ఇవ్వాలని అంటే మీరు ఒక లెటర్ పెట్టండి, నేను సర్వీసులు ఇస్తాము. నేను నాయుడుపేట డిఈ గారికి, ఏఈ గారికి, ఏడీ గారికి ఒక కవరింగ్